ఇరాన్పై అమెరికా దాడులకు సంబంధించి మరింత సమాచారం విశ్రాంత సైనిక అధికారి మేజర్ భరత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. భరత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో ఐ థింక్ ఇది చాలా మంచి డెవలప్మెంట్ అండి, క్వైట్ ఫ్రాంక్లీ, బికాజ్ మీరు గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటారు, ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా తగ్గే అవకాశం లేకుండా పరస్పరంగా మిసైల్స్ క్షిపణులు దాడి చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇరు దేశాలు కూడా, అంటే ఇజ్రాయెల్ తన ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే అస్తిత్వం కోసం పోరాడుతోంది ఇక్కడ, అండ్ ఇరాన్ తన ఐడెంటిటీ కోసం పోరాడుతుంది, తన ఉనికి కోసం పోరాడుతుంది. కాబట్టి ఏ దేశం కూడా తగ్గే ఆస్కారం మనకు గత కొద్ది రోజులుగా కనిపించలేదు. అయితే ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు ఒక స్టేట్మెంట్ చూస్తుంటే, ఇరాన్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ ఇజ్రాయెల్ తమ దాడులను ఆపేస్తే మేము కూడా ఆపుతాము అని వాళ్ళు చాలా క్లియర్ గా అన్నారు. అండ్ దీనికి తోడుగా ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు గమనించి ఉంటే, ఇరాన్ యొక్క న్యూక్లియర్ కేపబిలిటీ ఏదైతే ఉందో అది తక్కువయ్యేంత వరకు మేము దాడులను ఆపము అని వాళ్ళు ఇచ్చారు. అండ్ ఈ రెండు దేశాలు ఇలా స్టేల్మేట్ గా ఉన్న పథంలో ఇవాళ యుఎస్ఏ ఏం చేసిందంటే, తమ బాంబులను యూజ్ చేసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ కేపబిలిటీని వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ జరిగేది మోస్ట్ లైక్లీ ఏమై ఉంటుంది నా రీడింగ్ లో అంటే, ఇప్పుడు అమెరికా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇరాన్ యొక్క న్యూక్లియర్ కేపబిలిటీ, ఎన్రిచ్మెంట్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మేము మా దాడిలో దీన్ని నాశనం చేశాము అని. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు, ఇరాన్ కూడా ఈ న్యూస్ ని ధృవీకరించింది అని. సో నౌ వాట్ యుఎస్ విల్ డూ ఈజ్, ఇజ్రాయెల్ కి చెప్తుంది, మీ ప్రాబ్లం ఇరాన్ లో యురేనియం కదా, దాన్ని మేము ఇప్పుడు ఫినిష్ చేశాం కదా, ఇక మీరు మీ దాడులను ఆపండి అని ఒక కాల్ వస్తుంది ఇజ్రాయెల్ కి. సో ఇజ్రాయెల్ ఒకవేళ దీన్ని ఒప్పుకొని, ఈ అమెరికా దాడులను ఒప్పుకొని దాడులను ఆపేస్తే, తమ దాడులను ఆపేస్తే, ఇరాన్ కూడా తమ దాడులను ఆపేసి నెగోషియేషన్ టేబుల్ మీదకి ఒక డీల్ కోసం వచ్చే సంభావన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రైట్. సో లెట్ us నాట్ లుక్ ఎట్ హౌతీస్ ఆర్ చైనా అండ్ ఆల్ వాళ్ళని ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఇది చాలా మంచి డెవలప్మెంట్. అండ్ ఐ థింక్ ఇది ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా తమ పరస్పర దాడులను తగ్గించుకునే వీలు కలిగే ఒక ప్లాట్ఫామ్ కలిగిందని మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చండి. అయితే భరత్ రెడ్డి గారు, కీలకమైన ఇరాన్ అణుస్థావరాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఈ ధ్వంసం చేసిన అణు కేంద్రాల ప్రత్యేకత ఏంటి? సో బేసికలీ ఇప్పుడు ఇరాన్ ఎన్నడూ కూడా అండి, వాళ్ళు అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వచ్చారని ఇందోలు కూడా చెప్పారు. అండ్ వాళ్ళు ఎన్రిచ్మెంట్ ఏదైతే 3.27% వాళ్ళు చేస్తున్నారో అది కూడా ఏదైతే ఈ రెజీమ్ ఉందో ఆ రెజీమ్ యొక్క లిమిట్స్ లోనే ఉంది. దే ఆర్ ఇన్బౌండ్. సో ఇరాన్ హ్యాస్ బేసికలీ 2-3 ఎన్రిచ్మెంట్ సైట్స్, ఎక్కడైతే వాళ్ళు యురేనియం 236 తీసుకొచ్చి దాన్ని ఎన్రిచ్ చేసి దాన్ని వెపన్స్ గ్రేడ్, అంటే లెట్ us నాట్ కాల్ ఇట్ వెపన్స్ గ్రేడ్, దాన్ని ఈవెన్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ కి యూజ్ చేయడానికి కూడా ఎన్రిచ్మెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యుఎస్ఏ ఈ దాడుల ద్వారా ధ్వంసం చేయగలిగింది. సో బేసికలీ ఇరాన్ యొక్క ఎన్రిచ్మెంట్ కేపబిలిటీ, అంటే బాంబు తయారు చేయడానికి ఎంతనైతే వాళ్ళకి మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ ఇప్పుడు వాళ్ళు ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు మనం దీన్ని అజ్యూమ్ చేయొచ్చండి. అయితే భరత్ రెడ్డి గారు, ఇరాన్ పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో మిగతా ముస్లిం దేశాలు ఎలా స్పందించవచ్చు అంటారు? నో, సో ఐ థింక్ అమెరికాకు తెలుసు. ఐ మీన్ లెట్ us గో బ్యాక్ 800 years, రైట్? 800 ఏళ్ల చరిత్రలోకి మనం వెళితే ఆ రోజు కూడా ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ సెంట్రిక్ గా ఉన్నా కానీ దేశాలు మాత్రం రిలీజియన్ ని కేంద్రీకరణ చేసుకొని సమీకరణం చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ వి కాల్ as crusades. సో వెస్టర్న్ నేషన్స్ మొత్తం క్రిస్టియానిటీని బేస్ చేసుకుని, మిడిల్ ఈస్ట్ నేషన్స్ మొత్తం ఇస్లాం ని కేంద్రీకరించుకొని
ఒకరికొకరు కొట్లాడుకోవడం జరిగింది. అండ్ అది ఇవాళ కూడా నిజమయ్యే సంభావన చాలా చాలా ఎక్కువ. అంటే అమెరికా ఒకవేళ ఇరాన్ ని ప్రత్యక్షంగా దాడి చేస్తే ముస్లిం నేషన్స్ అన్ని కూడా, అది అంటే సౌదీ అరేబియా కానివ్వండి, యెమెన్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, తుర్కీ కానివ్వండి, జార్డన్ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా సంఘటితమయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అమెరికా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి డీఎస్కలేట్ చేయడానికి సమాయత్తం అవుతోంది. ఎందుకంటే ఏ రోజైతే మీకు ముస్లిం నేషన్స్ అన్ని ఒక కేంద్రీకరించి మీకు అవి యునైట్ అయితే మాత్రం మీకు ఇమ్మీడియట్ గా జరిగే ramifications are very very high in the sense that మీకు గల్ఫ్ ఆఫ్ పర్షియా ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంది, ఆల్మోస్ట్ 30% గ్లోబల్ చమురు అక్కడి నుంచి వస్తుంది, అది ఆగిపోయే పరిస్థితి వస్తుంది. సో అమెరికాకు తెలుసు, నాకు తెలిసి అమెరికాకు తెలుసు ముస్లిం దేశాలన్నీ సమాయత్తం అయితే మాత్రం ఈ సిచ్యువేషన్ చాలా చాలా ఎక్కువగా ఎస్కలేట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ లీడ్ టు అ గ్లోబల్ క్రైసిస్. అండ్ అందుకోసమే డీఎస్కలేట్ చేయడానికే ఇప్పుడు అమెరికా దిగి ప్రత్యక్షంగా ఈ యాక్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ మీరు ఇంకోటి నోటీస్ చేసి ఉంటే ఇరాన్ ని దాడి చేయడానికి వాళ్ళు వేరే ఏ మిడిల్ ఈస్ట్ దేశం ఎక్కడైతే అమెరికన్ స్థావరాలు ఉన్నాయో వాటిని యూజ్ చేయలేదు. అంటే వీళ్ళకి సౌదీ అరేబియాలో స్థావరాలు ఉన్నాయి అమెరికాకి, రైట్, ఇరాక్ లో ఉన్నాయి, తుర్కీలో ఉన్నాయి, బట్ దే డిడ్ంట్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్. దే వర్ యూజింగ్ పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ జోకర్ ఇన్ ద ప్యాక్. పాకిస్తాన్ అంటే ఎవరికి మిడిల్ ఈస్ట్ దేశాల్లో పాకిస్తాన్ మీద ఎవరికి రెస్పెక్ట్ లేదు కాబట్టి డిగోగాషి ఐలాండ్స్ ని కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ ని మాత్రమే స్థావరంగా ఎంచుకొని వాళ్ళు ఈ దాడి చేయడం జరిగింది. సో US is right now trying to de-escalate the entire situation. Yeah. So and వాళ్ళు ఈ వేరే ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో దాన్ని యూజ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా సమాయత్తమయ్యే పరిస్థితి ఇప్పుడు ఏర్పడే ఛాన్సెస్ తక్కువ అండి. భరత్ రెడ్డి గారు, ఈ పరిణామాలతో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ కాళ్లబేరానికి వస్తుందంటారా? No, let us not use the word కాళ్ళబేరం అని యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఇరాన్ is a very proud nation. 5,000 ఏళ్ల చరిత్ర గల సివిలైజేషన్ అది, రైట్. సో ఇరాన్ ఏ రోజు కూడా ఇరాన్ తన తలని ఎవరి మీద వంచలేదు. 1977 లో ఏ రోజైతే వాళ్ళు సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమేనీ వచ్చారో, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇరాన్ అనే దేశం ఎవరికి కూడా తల వంచలేదు. అండ్ క్వైట్ ఫ్రాంక్లీ ఇరాన్ అనే దేశం ఎవరిని నాకు తెలిసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేసింది, ఎస్ ఇట్ హ్యాస్ ప్రాక్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హమాస్ ఆర్ హెజ్బుల్లా ఆర్ హౌతీస్, వాళ్లకు ఫైనాన్షియల్ గా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు గత ఏడాదిగా చూస్తే, ఫర్ ద లాస్ట్ 1 year గా చూస్తే ఇజ్రాయెల్ కయ్యానికి ఎంత కాలు దువ్వినా కానీ యాక్చువల్లీ ఇరాన్ చాలా కంట్రోల్లో తమను తాము ఉంచుకొని ఇప్పటి వరకు సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇరాన్ ఇప్పుడు కూడా ఏమంటుందంటే ఇది కేవలం ఇజ్రాయెల్ కల్పించిన నరేటివే తప్ప మేము యాక్చువల్లీ అణుబాంబును తయారు చేసే మోడ్ లో లేము అనే అనుకుంటూ వచ్చారు. సో వాళ్ళు మేము అణుబాంబు తయారు చేయట్లేదు అని అన్నప్పుడు వాళ్ళు తల వంచే పరిస్థితి రావడం అనేది మనం చూసే అవసరం లేదండి. సో దట్ వోంట్ హ్యాపెన్. బట్ వాట్ ఇరాన్ విల్ సే ఇస్ కి వీ వాంట్ పీస్, రైట్, దే విల్ సూ ఫర్ పీస్, దట్స్ ఆల్. ఈ రీజియన్ లో పీస్ ఉండాలి కాబట్టి మేము దీనికి వి విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ విల్ హ్యావ్ నెగోసియేషన్స్ టు ఎండ్ దిస్ క్రైసిస్ అని మాత్రం వాళ్ళు తప్పకుండా అంటారు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.